Hi students, in the last class we have discussed about the Maxwell distribution law of molecular speed. Maxwell distribution law of molecular speed నుంచి ఏం ఫైండ్ అవుట్ చేసాం, మనం తీసుకున్నటువంటి ఒక మాలిక్యూల్ కనుక పర్టికులర్ వెలాసిటీ ఉండాలి అంటే ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఆ ప్రాబబిలిటీ ఫార్ములా ఏమొచ్చింది, dnc ఈజ్ ఈక్వల్ టు 4πn ఇంటూ m/2πkt హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటూ e పవర్ మైనస్ bc స్క్వేర్ ఇంటూ c స్క్వేర్ ఇంటూ dc. ఇది మనం లాస్ట్ క్లాస్లో ప్రూవ్ చేయడం జరిగింది. ఈరోజు క్లాస్లో ఈ ఈక్వేషన్ని ఉపయోగించి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి అంటే యావరేజ్ స్పీడు, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్, అదేవిధంగా ఆర్ఎంఎస్ స్పీడ్. మనం తీసుకున్నటువంటి గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి యావరేజ్గా ఒక్కొక్క దానికి ఎంత స్పీడ్ ఉంటుంది, మోస్ట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి ఏ స్పీడ్ ఉంటుంది, అదేవిధంగా ఆర్ఎంఎస్ స్పీడ్ ఎంత ఉంటుంది, వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీన్ స్పీడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈజ్ మెంట్ బై ది మీన్? మీన్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ సమ్ బై టోటల్ నెంబర్. దాన్నే మీన్ స్పీడ్ అనొచ్చు, లేకపోతే యావరేజ్ స్పీడ్ కూడా అనొచ్చు. మనం యావరేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మొత్తాన్ని యాడ్ చేసి మొత్తం ఎన్నైతే ఉన్నాయో దాంతో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయనుకోండి, మొత్తం ఏం చేయాలి, ఆ 10ని యాడ్ చేసి మొత్తం 10తో డివైడ్ చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. ఇక్కడ కూడా అలాగనే మనం తీసుకునేటువంటి గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీస్ నేను ఒకదానికి C1, ఇంకోదానికి C2 అండ్ సో ఆన్ Cn ఉన్నాయని అనుకున్నా. అప్పుడు యావరేజ్ వాల్యూ CAV ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, C1 ప్లస్ C2 ప్లస్ అండ్ సో ఆన్ Cn/n అవుతుంది. ఇది యావరేజ్ స్పీడ్కి ఫార్ములా. అయితే మనం తీసుకునేటువంటి గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి మెజరబుల్గా ఉంటాయా? నాట్ మెజర్, చాలా ఎక్కువగా ఉంటాయి. 1 మోల్ తీసుకున్నాం అనుకోండి, 1 మోల్ ఎన్ని ఉంటాయి, అవగాడ్రో నెంబర్ ఉంటాయి. అంటే 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఇక్కడ ఎన్ని నెంబర్ రాయాలి, 6 ఇంటూ 10⁻23 టర్మ్స్ రాయాలి. ఇక్కడ అన్నిటిని మనం యాడ్ చేసి మొత్తం నెంబర్తో డివైడ్ చేయాలంటే అది పాసిబుల్ అయ్యేటువంటి పనైనా కాదు. అందుకని ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇంటిగ్రేషన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, యావరేజ్ స్పీడ్ C యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్నే C బార్తో కూడా ఇండికేట్ చేస్తారు. మీరు ఎలా రాసినా పర్వాలేదు. ఈ C యావరేజ్ అని రాసినా కరెక్టే, C బార్ అని రాసినా కరెక్టే, CM అని రాసినా కూడా కరెక్టే. ఈ మూడిట్లో మీరు ఏ సింబల్తో ఇండికేట్ చేసుకోవచ్చు. C యావరేజ్ ఈక్వల్ టు, మనకి ఇంటిగ్రేషన్ ప్రకారం యావరేజ్ కనుక్కోవాలంటే న్యూమరేటర్లో ఏం చేయాలి, టోటల్ సమ్ అంటే దేని యొక్క యావరేజ్ అయితే కనుక్కోవాల్సి అనుకుంటున్నామో దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. కింద డినామినేటర్లో ఏం చేయాలి, లెంత్ ఆఫ్ ది ఇంటర్వల్ అంటే మొత్తం ఎన్ని ఉంటాయో అన్ని అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇంటిగ్రల్ C ఇంటూ dnc బై n, అంతే కదా. మొత్తం మనకి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని ఉంటాయి కనుక్కోవాలి అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. దీన్ని ప్రాబబిలిటీ ప్రకారం మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఇది ఈ వాల్యూ ఇంటిగ్రల్ C ఇంటూ dnc చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ యొక్క స్పీడ్స్ అనేవి వస్తుంది. నెక్స్ట్ డినామినేటర్లో ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, ఇది ప్రాబబిలిటీ ఈక్వేషను. స్పీడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. కాబట్టి 0 to ఇన్ఫినిటీ అని రాసుకుంటాము. నెక్స్ట్ 1/n ఇంటూ dnc అంటే ఆల్రెడీ వాల్యూ కనుక్కున్నాగా, ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వస్తుంది, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ 4πn ఇంటూ సరే ఇక్కడ m/2πkt అన్నాం. m/2kt అంటే ఏంటిది, b ఈజ్ ఈక్వల్ ఎంత, m/2kt. అంటే మనం ప్రతిసారి దీన్ని రాయడం ఎందుకని చెప్పేసి దీని ప్లేస్లో b రాసేస్తున్నా డైరెక్ట్గా. అప్పుడు b/π హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అవుతుంది ఇంటూ e పవర్ మైనస్ bc స్క్వేర్ ఇంటూ c స్క్వేర్ ఇంటూ dc. ఆల్రెడీ ఇక్కడ ఇంకో c ఉంది, ఆ cని కూడా మనం రాసుకోవాలి టు c. సరే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడైనా డిఫరెన్షియేషన్ చేసేటప్పుడైనా మనం చేయాల్సిన పని ఏంటి, కాన్స్టెంట్ని బయట రాసి వేరియబుల్ మాత్రమే లోపల ఉంచుతాం. ఇప్పుడు ఇందులో ఇక్కడ చూడమ్మా, n రెండు కాన్స్టెంట్సేగా, రెండింటిని క్యాన్సిల్ చేస్తానా, ఏం మిగులుతుంది, 4π మిగులుతుంది. b కాన్స్టెంటే, π కాన్స్టెంటే, కాబట్టి b/π హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 బయట రాస్తున్నాను.
నెక్స్ట్ ఈ పవర్ ఇక్కడ మనం సితోనే కాబట్టి ఇంటిగ్రేషన్ చేసేది, ఇక్కడ సి పవర్ మైనస్ బీసీ స్క్వేర్ వేరియబుల్ అవుతుంది, సి స్క్వేర్ సి మొత్తం వేరియబుల్ అవుతాయి కాబట్టి దీని ఏమైనా రాసుకోవచ్చు, ఈ పవర్ మైనస్ బీసీ స్క్వేర్ ఇంటూ సి క్యూబ్ ఇంటూ డీసీ అని రాయొచ్చు. లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ. ఇంతవరకు ఇంటిగ్రేషన్ మనం చేయాలి. అయితే ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇది చాలా పెద్ద ప్రొసీజరు. అయితే దీన్ని మనం ఏమి చేయకుండా డైరెక్ట్గా వాల్యూ రాసుకుంటాం. దీని వాల్యూ ఎంత వస్తుందంటే 1/2b² వస్తుంది. బ్రాకెట్లో రాసుకోండి. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ సి క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ బీసీ స్క్వేర్ ఇంటూ డీసీ ఈజ్ ఈక్వల్ టు 1/2b². ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత వస్తున్నప్పుడు 4π ఇంటూ b/π హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటూ ఇంతవరకు ఏం రాయాలి 1/2b² రాద్దాం. 1/2b². ఏమేం క్యాన్సిల్ అవుతాయి చూడండి ఒకసారి. 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సి యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ పై పవర్ 3/2 ఉంటుంది, ఇక్కడ పై ఉంటుంది. పై పవర్ 3/2 అంటే 1 + 1/2 రాసుకోవచ్చా? అప్పుడు 1/2 క్యాన్సిల్ అవుతుంది. ఎంత మిగులుతుంది? పై మిగులుతుంది. మీకు అర్థం కాకపోతే సపరేట్ చేసి రాస్తున్నా చూడండి. b⁴ ఇంటూ b⁴1/2 బై పై ఇంటూ π⁴1/2. ఇదిగోండి 3/2 ఉంది కదా, 3/2ని 1 + 1/2 అని రాసుకోవచ్చు. అందుకని π ఇంటూ π⁴1/2 రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది 1/b² మిగులుతుంది. ఇక్కడ పై గెట్స్ క్యాన్సిల్డ్. ఇక్కడ దీన్ని మీకు ఇంకా అర్థం కాకపోతే దీన్ని b²ని b ఇంటూ b అని రాసుకోండి. b ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. b⁴1/2 b ఉంటుంది. ఇక్కడ ఎంత వచ్చింది? π⁴1/2 క్యాన్సిల్ అయితే b⁴1/2 మిగులుతుంది. అంటే 1/π⁴1/2 ఇంటూ b⁴1/2 మిగులుతుంది. ఏమన్నా మిస్ చేసామా? ఇక్కడ 2 ఉంది, ఆ 2 రాయలేదు అక్కడ. 2 ఓకే. ఇప్పుడు 2 ఇంటూ రూట్ పవర్ 1/2 అంటే రూటేగా, రూట్ 1/π ఇంటూ b అని రాసుకోవచ్చు. b వాల్యూ ఎంత వచ్చిందమ్మా? m/2kt అని వచ్చింది కదా, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ రూట్ 1/π ఇంటూ b వాల్యూ ఎంత? m/2kt. π ఇంటూ m/2kt. డినామినేటర్లో రేషియో రివర్స్ అవుతుంది కాబట్టి 2 ఇంటూ √2kt/mπ అని వస్తుంది. ఈ 2 కూడా లోపలికి వెళ్తే 2² అవుతుంది. అప్పుడు 4 అవుతుంది. 4 × 2 8 అవుతుంది. 8kt/mπ అవుతుంది. ఇది యావరేజ్ స్పీడ్. ఓకే. ఈ యావరేజ్ స్పీడ్లో ఈ 8/π ఉంది కదా, అవి కాన్స్టెంట్. వాటి యొక్క రూట్ కూడా మనం బయట రాసేసినట్లయితే 1.59 ఇంటూ √kt/m వస్తుంది. ఇది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్స్ ఇన్ ఏ గ్యాస్. ఒక గ్యాస్ లోపల ఉండేటువంటి యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఇది. ఈ ఫార్ములాని పక్కన రాస్తున్నాను. సి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 1.59 ఇంటూ √kt/m. ఓకే, అది యావరేజ్ స్పీడ్. నెక్స్ట్ ఇదే విధంగా మనం ఏం చేయాలి? మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ని కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటే ఏంటి? ద స్పీడ్ విత్ విచ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. మనం తీసుకున్నటువంటి గ్యాస్లో ఎక్కువ మాలిక్యూల్స్కి ఏ వెలాసిటీ అయితే ఉంటుందో దాన్ని మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అని పిలుస్తాము. ఓకే, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అనే డెఫినేషన్ రాసుకోవచ్చు. ద స్పీడ్ విత్ విచ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ మూవ్ ఇన్ ఎ గ్యాస్ విల్ బీ నోన్ యాజ్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండమ్మా, ఒక గ్యాస్లో 10 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుంటున్నా. వాటి యొక్క వెలాసిటీస్ 1 2 2 3 3 4 4 2 3 6 8 ఇలా ఉన్నాయి అనుకోండి. ఒక గ్యాస్లో 10 మాలిక్యూల్స్ ఉన్నాయి. 10 మాలిక్యూల్స్ యొక్క స్పీడ్స్ ఇవి అనుకోండి. 1 2 2 3 3 4 4 2 1 2 అనుకున్నాం. ఇప్పుడు ఇందులో ఎక్కువ మాలిక్యూల్స్కి ఏ స్పీడ్ ఉంది? 2. అంటే 4 మాలిక్యూల్స్కి స్పీడు 2 m/s ఉంది. కాబట్టి ఇక్కడ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఎంత అయింది? 2 m/s అయింది. ఓకే, ఇది మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేసే పద్ధతి. అయితే ఇక్కడ మనకి ప్రతిదానికి వెలాసిటీ కనుక్కొని డైరెక్ట్గా అంటే అన్నీ రాసుకొని వాటిలో చూసుకోవాలి. ఎందుకని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి అన్నిటి యొక్క స్పీడ్స్ రాసుకొని వాటిలో ఏది ఎక్కువ ఉంది ఏంటనేది మనం చూడాల్సిన అవసరం లేదు. మనకి మ్యాథమెటిక్స్లో వస్తుంది ఆల్రెడీ.
ఫిజిక్స్లో కూడా అక్కడక్కడ చాలాసార్లు యూజ్ చేస్తాం. ఏదైనా ఒక టర్మ్ అనేది కనుక మ్యాక్సిమం వాల్యూ అయినట్లయితే దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్ ఎంత అవుతుంది? 0. అంతే కదా, మ్యాక్సిమం వాల్యూ మ్యాక్సిమం అయినా సరే మినిమం అయినా సరే దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్ ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. అదే దాని ప్రకారమే ఇక్కడ మనం ఏం తీసుకున్నాము అంటే dnc/dc = 0. ఓకే, ఇది ఎలా రాశాను? మనం మ్యాథమెటిక్స్లో అయినా సరే ఫిజిక్స్లో అయినా సరే ఏదైనా ఒక క్వాంటిటీ కనుక మ్యాక్సిమం అయినట్లయితే దాని యొక్క ఫస్ట్ డెరివేటివ్ అనేది 0 తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, మోస్ట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ది స్పీడ్ అన్నాం. అంటే ఎక్కువ మాలిక్యూల్స్కి ఏ స్పీడ్ అయితే ఉంటుందో దాన్ని మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అన్నాం. అంటే నెంబర్ ఎక్కువ ఉన్నట్టే కదా, కాబట్టి ఇక్కడ నెంబర్ని డెరివేటివ్ చేస్తున్నా. dnc/dc = 0. dnc వాల్యూ ఎంత? ఇదిగో ఇది, దానికి సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? d/dc ఆఫ్ 4πn ఇంటూ దీని ఇందాకట్లానే b/π హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అని రాస్తున్నాను. ఇందాక రాసాం కదా, b = m/2kt. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ అది సబ్స్టిట్యూట్ చేస్తే b/π హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అవుతుంది. e పవర్ -bc² ఇంటూ c² ఇంటూ dc = 0. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడైనా డిఫరెన్షియేషన్ చేసేటప్పుడైనా ఏం చేయాలి? కాన్స్టెంట్ బయట రాసుకొని వేరియబుల్ మాత్రం లోపల ఉంచుకోవాలి. వీటిలో కాన్స్టెంట్స్ ఏమేమి ఉన్నాయి? 4πn కాన్స్టెంట్ ఉంది, b/π హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 కాన్స్టెంట్ ఉంది. దాని పక్కన రాసేస్తే 4πn ఇంటూ b/π హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటూ d/dc ఆఫ్ e పవర్ -bc² ఇంటూ c². సారీ, ఇక్కడ dc రాసాం, ఇక్కడ dc రాయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఓకే, స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మొత్తం కాన్స్టెంట్ కదా, దాన్ని పంపించండి. 0/anything = 0. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడటానికి ఏ ఫామ్లో ఉందమ్మా? డెరివేటివ్ ఆఫ్ uv. డెరివేటివ్ ఆఫ్ uv అంటే u-v ప్లస్ vu డాష్. ఆ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేసినట్లయితే e పవర్ -bc² ఇంటూ d/dc ఆఫ్ c², అంతే కదా, uv డాష్ ప్లస్ vu డాష్ c² ఇంటూ d/dc ఆఫ్ e పవర్ -bc² = 0. ఇక్కడ e పవర్ -bc² అలానే ఉంటుంది. d/dc ఆఫ్ c² డిఫరెన్షియేషన్ ఆఫ్ x² అంటే 2x వస్తుంది. అదే ఫార్ములా ప్రకారం ఇక్కడ d/dc ఆఫ్ c² అంటే ఎంత రాసుకోవచ్చు? 2c రాసుకోవచ్చు. ప్లస్ c² ఇంటూ d/dc ఆఫ్ e పవర్ -bc². e పవర్ x డెరివేట్ చేస్తే మనకేం వస్తుంది? e పవర్ x వస్తుంది. కాబట్టి ఇక్కడ e పవర్ -bc² అంతే రాస్తున్నా. అయితే x ప్లేస్లో x ఉందా? లేదు కదా, కాబట్టి మళ్ళీ ఆ x డెరివేటివ్ చేయాలి. అంటే d/dc ఆఫ్ -bc² = 0 అవుతుంది. ఇక్కడ e పవర్ -bc² ఇంటూ 2c ప్లస్ ఇక్కడ ఇందులో -bc² డెరివేటివ్ చేస్తున్నాం. -b అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయట రాసినట్లయితే -b ఇంటూ c² ఇంటూ e పవర్ -bc² ఇంటూ d/dc ఆఫ్ c² మిగులుతుంది = 0. నెక్స్ట్ ఈ టర్మ్ని కనుక మనం అటు తీసుకెళ్ళినట్లయితే -bc² ఇంటూ e పవర్ -bc² ఇంటూ -bc² ఇంటూ e పవర్ -bc² ఇంటూ d/dc ఆఫ్ c² అంటే 2c వస్తుంది. 2c = ఇది అటు వెళ్తే నెగిటివ్ అవుతుంది కాబట్టి -2c ఇంటూ e పవర్ -bc² అవుతుంది. ఏమేం క్యాన్సిల్ అవుతాయి చూడమ్మా ఒకసారి. e పవర్ -bc² e పవర్ -bc² క్యాన్సిల్ అవుతాయి. అదేవిధంగా 2c కూడా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇంకా మైనస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు bc² = 1 అవుతుంది. c² = 1/b. c √1/b అవుతుంది. b వాల్యూ ఎంత? m/2kt. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే c ఎంత అయ్యచ్చు? m/2kt. డినామినేటర్ రివర్స్ అయితే 2kt/m అవుతుంది. √2 అంటే 1.414 కాబట్టి 2ని బయటికి రాస్తే 1.414 ఇంటూ √kt/m అని రాసుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడు మనకి మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అయినప్పుడు మాత్రమే. కాబట్టి దీని ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు మీరు కావాలంటే. అట్ c = cp అని. అప్పుడు ఇక్కడ మొత్తం cp² cp అని వస్తుంది. ఓకే, ఇది మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ యొక్క ఫార్ములా. మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ cp = ఎంత? 1.414 ఇంటూ √kt/m. దాని వాల్యూ ఇక్కడ రాద్దాం. cp = 1.414 ఇంటూ
kT/m. ఇది మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటే. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకోటి ఏం కనుక్కోవాలి, ఆర్ఎంఎస్ స్పీడ్ కనుక్కోవాలి. ఆర్ఎంఎస్ స్పీడ్ అంటే ఏంటి, రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ పేర్లో ఉంటుంది. ఆర్ఎంఎస్ అంటే రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ అని అర్థం. ఆర్ఎంఎస్ స్పీడ్. ఆర్ఎంఎస్ స్పీడ్ అంటే ఏంటమ్మా, రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నటువంటి గ్యాస్లో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి, వాటి యొక్క వెలాసిటీస్ C1 C2 అండ్ సో ఆన్ Cn అనుకోండి. ఇప్పుడు దీని యొక్క ఆర్ఎంఎస్ వెలాసిటీ కావాలి అంటే, ఆర్ఎంఎస్ స్పీడ్ కావాలి అంటే ఎలా రాసొచ్చు చూడండి. Crms ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏముంది రూట్, తర్వాత మీన్ యావరేజ్. దేని యొక్క యావరేజ్ కావాలి, స్క్వేర్ స్పీడ్ అంటే స్పీడ్ యొక్క స్క్వేర్కి యావరేజ్ కావాలి. అంటే ఇక్కడ ఏం అర్థం, C1² ప్లస్ C2² ప్లస్ అండ్ సో ఆన్ Cn²/n. ఓకే, అర్థమైందా? రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్. ఓకే, ఇది ఫార్ములా. దీన్నే జనరల్గా మనం రూట్ C⁻² అని కూడా రాస్తారు. యావరేజ్ స్పీడ్ యొక్క స్క్వేర్ని మనం యావరేజ్ స్పీడ్ యొక్క స్క్వేర్ రూట్ని మనం CRMS కింద తీసుకోవచ్చు, రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్. ముందు ఈ C⁻² కనుక్కోవాలి. ఓకే, లేకపోతే దీన్ని C² అని కూడా చెప్పచ్చు. మళ్ళీ C⁻² అంటే ఇందాక ఆల్రెడీ సార్ మీరు యావరేజ్ స్పీడ్ కనుక్కున్నారుగా, దాన్ని స్క్వేర్ చేసి సబ్స్టిట్యూట్ చేద్దాం అని అన్నమాకండి. అక్కడ ఫస్ట్ చేస్తున్నాం అంటే యావరేజ్ స్పీడ్లో మనం ఏం చేసాం, Cకి యావరేజ్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేయాలి, C² యావరేజ్ తీసుకోవాలి. కాబట్టి C² అని రాసుకోండి. ఓకే, స్పీడ్ యొక్క స్క్వేర్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు ఈ C² కనుక్కొని తర్వాత CRMS దగ్గరికి వెళ్దాం. సేమ్ ఇందాక యావరేజ్ స్పీడ్ కనుక్కునేటప్పుడు ఏం చేసాం, C⁻ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ dn × C/n అని రాసాం. అక్కడ C యొక్క యావరేజ్ కనుక్కున్నాం కాబట్టి ఓన్లీ C అని రాసాం. ఇక్కడ C² యొక్క యావరేజ్ కనుక్కున్నాం కాబట్టి ఆ C ప్లేస్లో ఏం చేయాలి, C² సబ్స్టిట్యూట్ చేయాలి. అక్కడికి ఇక్కడికి ఏం తేడా రాదు. అక్కడేమో ఇంటిగ్రేషన్లో ఓన్లీ C మాత్రమే రాస్తాం. ఇక్కడ ఏం రాయాలి, C² రాస్తే సరిపోతుంది. C⁻² ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ dnc × C²/n. ఓకే, ఈ డిఎన్సీ వాల్యూ తెలిసిందేగా, ఇదిగోండి ఇది. ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, C⁻² ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ 1/n ఇంటిగ్రల్ 0 to ∞ డిఎన్సీ వాల్యూ ఎంత, 4πn × m/2πkt హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటూ e పవర్ -bc² c² dc. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏం చేయాలి, కాన్స్టెంట్ బయట రాసుకొని వేరియబుల్ మాత్రం లోపల ఉంచుకోవాలి. ఇక్కడ కాన్స్టెంట్స్ ఏమున్నాయి, 4πn/n ఉంది. ఇక్కడ m/2πkt ప్లేస్లో మనం b వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది, b/π హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటిగ్రల్ 0 to ∞ e పవర్ -bc² c² ఎంత అవుతుంది, c⁴ అవుతుంది. c⁴ e పవర్ -bc² dc అని రాసుకోవచ్చు. ఇంతవరకు మనం ఇంటిగ్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. అది చాలా పెద్దది ప్రొసీజర్ కూడా. ఇంటిగ్రల్ 0 to ∞ c⁴ e పవర్ -bc² dc ఈజ్ ఈక్వల్ టు 3/8 ఇంటూ రూట్ π/b⁵ వస్తుంది. అది వాల్యూ. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. n క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగులుతుంది, 4π ఇంటూ b/π హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటూ ఇంతవరకు వాల్యూ ఎంత, 3/8 ఇంటూ రూట్ π/b⁵. అయితే ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ అయ్యేటువంటి టర్మ్స్ కానీ ఏమైనా ఉన్నాయా చూడండి అమ్మా ఒకసారి. 4 2s are 8 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 3/2 మిగులుతుంది. నెక్స్ట్ b⁻3/2 ఉంది కదా, దీన్ని b ఇంటూ b⁻1/2 రాస్తున్నా బై π⁻3/2 ఉంది కదా, π ఇంటూ π⁻3/2. ఇక్కడ ఆల్రెడీ ఒక π ఉంది, π ఇంటూ ఇక్కడ π ఉంది కదా, π⁻1/2 బై b⁻5 ఉంది. b⁻5 హోల్ టు ది పవర్ ఆఫ్
1/2 కూడా వస్తుంది, ఎందుకని స్క్వేర్ రూట్ కదా, స్క్వేర్ రూట్ b⁴5 అంటే b⁴5/2, b⁴5/2ని b² ఇంటూ b⁴1/2 కింద రాస్తున్నా. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. పై క్యాన్సిల్ అవుతుంది, ఇది 1/2, π⁴1/2 క్యాన్సిల్ అవుతుంది, b⁴1/2 క్యాన్సిల్ అవుతుంది, bకి b² క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది, 3/2b మిగులుతుంది. ఓకే, c² ఎంత వచ్చిందమ్మా, 3/2b వచ్చింది. అయితే మనకు కావాల్సింది c² కాదు కదా, మనకు కావాల్సింది ఏంటి, CRMS కావాలి. CRMS ఫార్ములా ఏంటి, √c², ఎంత వచ్చింది, 3/2b వచ్చింది. కాబట్టి ఇక్కడ 3/2b రాస్తున్నాను. b వాల్యూ ఎంత, m/2kT. ఆ వాల్యూని కూడా మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3/2 ఇంటూ m/2kT. ఇక్కడ 2 కనుక క్యాన్సిల్ అయినట్లయితే √3kT/m అనేది వస్తుంది. ఓకే, ఫార్ములా ఏంటి ఆర్ఎంఎస్ స్పీడ్కి, √3kT/m. మీకు మోస్ట్ ఆఫ్ ది కైనెటిక్ థియరీస్లో వాడేటువంటి స్పీడ్ ఇదే. యావరేజ్ స్పీడు, మోస్ట్ ప్రాబుల్ స్పీడు అక్కడక్కడ మాత్రమే వస్తాయి, కానీ మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటిది ఏంటిది, ఆర్ఎంఎస్ స్పీడ్నే యూజ్ చేస్తాం. CRMS ఎంత వచ్చిందమ్మా, √3kT/m వచ్చింది. √3kT/m అంటే √3 అంటే ఎంత, 1.732. మనం బయట రాస్తే 1.732 ఇంటూ √kT/m అని రాసుకోవచ్చు. ఈ వాల్యూని కూడా ఇక్కడ జాయిన్ చేయండి. CRMS ఎంత అవుతుంది, 1.732 ఇంటూ √kT/m. ఓకే, ఆ వాల్యూస్ ఎందుకోసం ఒకటి రాస్తాను అంటే మీకు ప్రాబ్లమ్స్ అడుగుతారు, ఆ ప్రాబ్లమ్స్ ఈ స్పీడ్స్ మీద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి తెలిస్తే మీరు వెంటనే రాయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఒక్కొక్కసారి మీన్ స్పీడ్ ఇచ్చి మీన్ స్పీడ్ ఇచ్చి ప్రాబుల్ స్పీడ్ కనుక్కోమంటాం, లేకపోతే ప్రాబుల్ స్పీడ్ ఇచ్చి ఆర్ఎంఎస్ స్పీడ్ కనుక్కోమంటాం చేస్తాడు. అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఎలా అంటారేమో, వీటి రేషియో తీసుకోండి. CAV ఈస్ట్, CP ఈస్ట్, CRMS మొత్తంలో √kT/m కామన్ ఉందిగా, మొత్తం క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది, 1.59 ఈస్ట్, 1.414 ఈస్ట్, 1.732. ఓకే, ఇది ఈక్వేషన్. ఓకే, ఈక్వేషన్ గుర్తుందనుకోండి, ఏ స్పీడ్లోకైనా సరే మనం మార్చుకోవచ్చు. ఓకే, లాస్ట్ క్లాస్లో b వాల్యూ b m/2kT అని రాసుకుంటూ వచ్చాం కదా. ఈ b m/2kT ఎక్కడి నుంచి వచ్చింది, దీని నుంచి వస్తుంది. చూడండి ఒకసారి, ఇక్కడ మీరు c² కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 3/2b అని వచ్చింది కదా. మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఫస్ట్ క్లాస్లో చెప్పాం. దేని ప్రకారం, మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా ప్రకారం ప్రతి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి ఎంత ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, 12 kb ఇంటూ T. అక్కడ మనం ఆల్రెడీ ప్రూవ్ చేస్తాం. కైనెటిక్ ఎనర్జీ 12 mc² 3/2 kT అని వచ్చింటుంది అక్కడ. ఓకే, 12 ఇంటూ mc² 3/2 kT అని వస్తుంది. ఇప్పుడు 3/2 kT అంటే దీంట్లో మనం 2 క్యాన్సిల్ చేసాం అనుకోండి, c² ఏమైంది, 3kT/mగా వచ్చేది. ఓకే, c² ఎంత, 3kT/m వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ c² ఎంత కనుక్కున్నాం, 3/2b కనుక్కున్నాంగా. ఈ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొచ్చింది, 3/2b 3kT/m అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు b ఈ b నటు తీసుకెళ్తున్నాం, kT/m ఇటు తీసుకొస్తున్నాం. kT/m ఇటు తీసుకొచ్చినప్పుడు m పైకి వెళ్తుంది, kT కిందకు వస్తుంది. కాబట్టి b m/2kT వస్తుంది. ఓకే, ఇది b వాల్యూ. ఇంతవరకు మనకి మీన్ స్పీడ్ అంటే ఏంటి, మోస్ట్ ప్రాబుల్ స్పీడ్ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ స్పీడ్స్ అంటే ఏంటి, వాటిని మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా నుంచి ఏ విధంగా మనం డెరైవ్ చేసాము అనేది. నెక్స్ట్, ఇప్పుడు వీటన్నిటికీ కలిపి మనం గ్రాఫ్ గీసుకుంటే, అంటే మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, ఆ మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం మనం తీసుకున్నటువంటి గ్యాస్లో మాలిక్యూల్స్కి డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. ఆ స్పీడ్స్కి ప్రాబబిలిటీకి రెండిటికి కనుక మనం గ్రాఫ్ గీసుకున్నట్లయితే, we are taking a graph between the number of molecules and velocity, అది బట్ స్పీడ్కి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే అది బట్ ప్రాబిలిటీ. దానికి కనుక మనం గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందమ్మా చూడటానికి. ఓకే, ఇది ఈ గ్రాఫ్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు,
ఇట్ ఈస్ ఎసిమెట్రికల్ అబౌట్ ది పీక్. పీక్ దృష్ట్యా ఎసిమెట్రికల్గా ఉంది. పీక్ అంటే ఇది కూడా మ్యాక్సిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ. ఈ మ్యాక్సిమం వాల్యూ లెఫ్ట్ టు రైట్ చూడండి, లెఫ్ట్ టు రైట్ ఒకేలా ఉన్నాయా? ఒకేలా లేవు కదా. ఒకేలా ఉంటే ఏమంటాం? సిమెట్రికల్ అంటాం. ఒకేలా ఉండవు కాబట్టి ఎసిమెట్రికల్ అంటాం. ఓకే, ఏం చెప్పొచ్చు? ద మ్యాక్సిమల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఈజ్ ఎసిమెట్రికల్ అబౌట్ ది పీక్. అంటే మ్యాక్సిమం వాల్యూ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే పీక్ అనేది ఎసిమెట్రిక్గా ఉంటుంది. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ అజంప్షన్ తీసుకున్నప్పుడు వెలాసిటీస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయని చెప్పాం? 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయని చెప్పాం. ఇటువైపు 0 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఇటువైపు ఇన్ఫినిటీ దాకా పోయిద్దిగా. మరి ఇన్ఫినిటీ దాకా పోయినప్పుడు ఇది మళ్ళీ కిందకి రాదుగా, అంటే ఎక్స్ యాక్సిస్ టచ్ అవుతుంది కదా. ఎక్స్ యాక్సిస్ టచ్ అయితే సిమెట్రికల్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ టచ్ అవ్వదు కాబట్టి ఎసిమెట్రికల్గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పీడ్. ఇదిగోండి, ఈ మ్యాక్సిమం వాల్యూకి కరస్పాండింగ్గా ఉండేటువంటి స్పీడ్ని ఏమని పిలవచ్చు? ఇందాక ఆల్రెడీ చెప్పాం. మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటే ఏంటి? ద స్పీడ్ విత్ విచ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ మూవింగ్ ఇన్ ఏ గ్యాస్ విల్ బి నోన్ యాజ్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. మనం తీసుకున్నటువంటి గ్యాస్లో ఎక్కువ మాలిక్యూల్స్కి ఉండేటువంటి స్పీడ్ని మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటాం. ఇదిగోండి, ఎక్కువ మాలిక్యూల్ ఏదేగా డిఎన్సి, ఇదిగోండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. దీనికి కరస్పాండింగ్గా ఉండేటువంటి స్పీడ్ని సిపి అంటాం. నథింగ్ బట్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్. నెక్స్ట్ దీనికి అడ్జసెంట్గా మనకి సి బార్ ఉంటుంది, యావరేజ్ స్పీడ్. దాని తర్వాత సిఆర్ఎంఎస్ ఉంటుంది. అంటే ఈ మూడిట్లో ఏది పెద్దది? ఆర్ఎంఎస్ పెద్దదా, యావరేజ్ పెద్ద, మోస్ట్ ప్రాబుల్ పెద్ద? ఆర్ఎంఎస్ వాల్యూనే ఎక్కువగా ఉంటుంది మూడిట్లో, అంతే కదా. ఎక్స్ యాక్సిస్ మీద రైట్ సైడ్ వెళ్తే పెరుగుతుంటుంది వాల్యూ, కాబట్టి సిపి చిన్నది, సిఆర్ఎంఎస్ అనేది ఏమో పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెండు స్పీడ్స్ మధ్యలో అంటే ఒక డిఫరెంట్ రేంజ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెలాసిటీ C1 తీసుకున్నా, ఇంకో వెలాసిటీ C2 తీసుకున్నా. ఈ C1కి C2కి మధ్యలో స్పీడ్స్ ఉంటాయి కదా, ఆ స్పీడ్స్ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి అంటే నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ది స్పీడ్స్ ఇన్ బిట్వీన్ C1 అండ్ C2. C1కి C2కి మధ్యలో వెలాసిటీని కలిగి ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎన్ని అనేది మనకి కావాలి అంటే కనుక ఇక్కడ ఏరియా ఉంటుంది కదా దీని కింద, ఇంతవరకు ఏరియా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఏరియా ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ దీని ABCD అనుకోండి. ఏరియా ఆఫ్ ABCD ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ది స్పీడ్స్ ఇన్ బిట్వీన్ C1 అండ్ C2. అలాగనే మనం గ్రాఫ్ మొత్తంగా తీసుకున్నాం అనుకోండి. ఏరియా అండర్ గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. మొత్తం ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో కావాలి అంటే కనుక ఈ గ్రాఫ్ కింద మొత్తం ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. ఇంటిగ్రల్ 0 to infinity d/c into c. ఇదే ఆల్రెడీ ఇందాక మనం యావరేజ్ స్పీడ్ కనుక్కున్నప్పుడు రాసాం. ఓకే, ఇది ఏరియా అండర్ ది గ్రాఫ్. ఇంకా ఏం చెప్పుకోవచ్చమ్మా మనం ఇందులో? ఇది ఓన్లీ పర్టికులర్ టెంపరేచర్కి మాత్రమే. వేరు టెంపరేచర్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది T1 టెంపరేచర్కి అనుకున్నా. ఎప్పుడు గ్యాస్ ఒకటే టెంపరేచర్ ఉంటుంది కదా, వేరు టెంపరేచర్స్ ఉంటాయి కదా, వాటి కనుక ఇదిగోండి డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర కనుక మనం గ్రాఫ్ గీసినట్లయితే ఇలా వస్తుంది. ఓకే, ఇదేమో T1, T2, T3. T3 గ్రేటర్ దాన్ T2 గ్రేటర్ దాన్ T1. యాక్సిస్ మీద ఏమో D అని తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్ మీద C తీసుకుందాం. ఇది ఎప్పుడు గ్రాఫ్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ స్పీడ్స్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్. వేరు టెంపరేచర్స్ దగ్గర మ్యాక్సిమల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కర్వ్ ఇది. ఇప్పుడు దీన్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెంపరేచర్ అనేది పెరుగుతూ పోతే ఈ కర్వ్ అనేది ఏమైంది? బ్రాడ్, వెడల్పుగా తయారవుతుంది. ఇదిగోండి, ఇది కొంచెం ఉంది పీకు, ఇది కొద్దిగా పెరిగింది, ఇది ఇంకా పెరిగింది. అంటే పీక్ అనేది ఏమవుతుంది? బ్రాడ్గా అంటే వెడల్పుగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు? ఆన్ ఇంక్రీజింగ్ ది టెంపరేచర్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ హ్యావింగ్ ది హై స్పీడ్స్. ఓకే, ఎక్కువ మాలిక్యూల్స్కి ఏమైతే హై స్పీడ్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇక్కడ పీక్ అనేది మనకి బ్రాడ్ అవ్వచ్చు, అంటే వెడల్పుగా మారచ్చు. కానీ ఒకటి కామన్గా ఉంటుంది. ఏం కామన్గా ఉంటుంది అంటే ఏరియా అండర్ ది ఈచ్ కర్వ్ విల్ బి ది సేమ్. ఫస్ట్ కర్వ్ కింద ఏరియా ఎంత ఉందో సెకండ్ కర్వ్ కింద కూడా ఏరియా అంతే ఉంటుంది, థర్డ్ కర్వ్ కింద ఏరియా కూడా అంతే ఉంటుంది. మొత్తం ఏరియా ఈక్వల్గా ఉంటాయి. ఎందుకు? ఇందాక చెప్పాం, ఏరియా అండర్ ది గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు ది
టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఏ గ్యాస్. గ్యాస్లో ఉండేటువంటి మొత్తం మాలిక్యూల్స్ దేనికి సమానం అయితే మొత్తం మాలిక్యూల్స్ యొక్క నెంబర్ అనేది దేనికి సమానం అవుతుంది? ఏరియాకి సమానం అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ టెంపరేచర్ దగ్గర గ్యాస్ తీసుకున్నాం. మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినంత మాత్రాన అందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏమైనా పెరుగుతాయా తగ్గుతాయా? పెరగవు, తగ్గవు. జస్ట్ ఏం మారుతుంది? దాని యొక్క ఎనర్జీ మారింది. కాబట్టి ఏ కరువు కిందైనా సరే ఏరియా అనేది ఏముంటుంది? సేమ్గా ఉంటుంది. ఓకే, ఇది మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క గ్రాఫ్. ఓకే, దాన్ని కరువు రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ గ్రాఫ్స్ గీసి వీటి గురించి ఒక 4 పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం షార్ట్స్లో మిమ్మల్ని అడుగుతాడు, లేదంటే ఎస్ఏలో కలిపి అడిగినా సరే మీరు దానికి తగ్గట్టుగా వెయిటేజ్ ప్రకారం మీకు ఏ డెరివేషన్ ఇచ్చాడు ఏం కనుక్కోవాలన్నప్పుడు దాని ప్రకారం దీనికి ఆ గ్రాఫ్ గీసి దాని గురించి ఒక 2-3 పాయింట్లు రాయాల్సి ఉంటుంది. ఇది ఎస్ఏలో అయితే. షార్ట్స్లో అయితే కంప్లీట్గా ఒక 4-5 పాయింట్స్ వరకు రాయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.